ఫ్రెండ్స్, శివుణ్ణి ప్రార్థించడం వల్ల మన మరణాన్ని కూడా జయించవచ్చు అని చెప్పడానికి ఈ మార్కేయుడు స్టోరీ ఎగ్జాంపుల్. ఒక దంపతులకు చాలా రోజులుగా పిల్లలు ఉండరు. వాళ్ళు శివుణ్ణి ప్రార్థించడం వల్ల శివుడు ఒక వరం ఇచ్చాడు. శివుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. చిన్న లైఫ్ ఉన్న ఇంటెలిజెంట్ బాయ్ కావాలా, లేకుంటే పెద్ద లైఫ్ ఉన్న నార్మల్ బాయ్ కావాలా అని. ఆ దంపతులు అన్నారు, లైఫ్ కొంతకాలం ఉన్నా పర్వాలేదు, మాకు మంచి బాలుడు కావాలి అని అన్నారు. 2 మాసాలలో వాళ్లకు మార్కండేయ అనే పుత్రుడు జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుండి శివభక్తుడు. మార్కండేయుడి తల్లిదండ్రులు మాకు చిన్న కాలం ఉన్న మంచి బాలుడు కావాలి అని కోరుకున్నాడు. కాబట్టి శివుడు మార్కండేయుడికి 16 సంవత్సరాల జీవితకాలం ఇచ్చాడు. 16th బర్త్డే రోజు యముడు ఆయన ప్రాణం తీసుకోవడానికి వచ్చాడు. మార్కండేయ భయంతో పరిగెత్తి శివలింగంని గట్టిగా పట్టుకున్నాడు. శివ, నన్ను కాపాడు అని అరుస్తున్నాడు. అప్పుడు యముడు తన పాశం వేశాడు, కానీ అది లింగంని కూడా టచ్ అయింది. సడన్లీ లింగం నుంచి శివుడు బయటికి వచ్చాడు. శివుడు కోపంతో యముడిని ఆపాడు. నా భక్తుణ్ణి ఎవరూ తీసుకెళ్లలేరు అని చెప్పాడు. అలా మార్కండేయుణ్ణి కాపాడి ఆయనకి లైఫ్ లాంగ్ జీవితం ఇచ్చాడు. ఫ్రెండ్స్, దేవుని మీద మనకు నిజమైన భక్తి ఉంటే మనల్ని ఎవ్వరూ కూడా జయించలేరు. మీకు కూడా నాలాగే దేవుడి మీద నిజమైన భక్తి ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.